మీరు మీ పిల్లలు ఇక్కడనే ఎక్కువసేపు పడుకుంటూ ఉంటారు గదండీ! జనరల్‌గా చిల్డ్రన్ బెడ్‌రూమ్ అనగానే పిల్లలు ఎక్కువ పడుకుంటూ ఉంటారు. ఎక్కువ చదువుతూ ఉంటారు. హాలిడే వచ్చిందనుకోండి ఎక్కువ ఈ రూమ్‌లో స్పెండ్ చేస్తూ ఉంటారు. ఈ రూము పిల్లల రూమే అండి. చిల్డ్రన్ బెడ్‌రూమే. కానీ ఇది నైటు 5-6 అవర్స్ గాని, 7 అవర్స్ మాత్రమే పడుకొని మిగతా సమయం అంతా హాల్‌లో గడపాలండి. ఎక్కువ సమయం ఇక్కడ ఉన్నారనుకోండి ఇది డిప్రెషన్ జోన్ అనమాట. మనల్ని ఎక్కువ డిప్రెషన్‌లోకి లాగుతుంది. ఇది ఈ రూమ్ యొక్క తత్వం అది. చిల్డ్రన్ బెడ్‌రూమ్ యొక్క తత్వం. చాలా ఇళ్లల్లో పిల్లలు మా మాట వినట్లేదు అంటే నేను అడుగుతాను. మీ పిల్లలు ఇక్కడేంటి స్వామి చిల్డ్రన్ బెడ్‌రూమ్ ఉంటుంది. అక్కడే పడుకుంటారు. అక్కడే ఉంటారు. సో, రూమ్‌లోకొచ్చారనుకోండి సెల్లో, టీవో ఏదో ఒకటి పట్టుకొని ఇక్కడే గడుపుతూ ఉంటారు. దాంతోటి ఎక్కువ సమయం ఎవరైతే ఇక్కడ గడుపుతూ ఉంటారో వాళ్ళు డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతారండి. పిల్లలే కావచ్చు, ఈవెన్ పెద్దవాళ్ళు మీరైనా, నేనైనా అంతే. ఇక్కడ ఉన్నామంటే డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతూ ఉంటారు. చూడండి కొన్ని ఇళ్లలో పిల్లలు సూసైడ్ చేసుకున్నారనే ఇన్సిడెంట్స్ వినబడుతూ ఉంటాయి. మోస్ట్‌లీ అది చిల్డ్రన్ బెడ్‌రూమ్‌లోనే జరుగుతుంది. ఎక్కువ టైం ఉన్నారనుకోండి మెంటల్‌గా ఇంబాలెన్స్ అయిపోతారు. మానసికంగా దెబ్బతింటారు వాళ్ళు. బలహీనులైపోతారు. సో, అందుకే పిల్లలు చిల్డ్రన్ బెడ్‌రూమ్ మీనింగ్ ఏంది? అమ్మాయి పెద్దగా అయిపోయి పెళ్లి చేసుకొని బయటికెళ్ళిపోవాలి. అబ్బాయి పెద్దవాడై ఇది గాలిలాగా బయటికి కొట్టేస్తుంది. కానీ ఎక్కువ కాలం ఇక్కడే ఉన్నారనుకోండి, వేరే రకంగా కొట్టేస్తుంది. మెంటల్‌గా డిప్రెషన్ లేసి బయటికి పంపిస్తుంది. సో, మనుషుల్ని వేరే రకంగా బయటికి పంపుతుంది. అలా కాకుండా ఏం చేయాలి అంటే, పడుకునే వరకు మాత్రమే దీని అవకాశం తీసుకోవాలి. పిల్లలు ఎస్పెషల్లీ ఈశాన్యం గదిలో, తూర్పుకున్న హాల్‌లో కూర్చొని చదవడం వల్ల మంచి ఫలితాలొస్తాయి. ఈ రూమ్‌లో ఎక్కువ సేపు గడపనివ్వద్దండి. ఇది నా కేస్ స్టడీలో నేను యాస్ ఎ సైకాలజిస్ట్‌గా చాలా కేస్ స్టడీ చేస్తున్నప్పుడు ఇది నేను కనిపెట్టాను. దీన్ని క్యాచ్ చేశాను. ఒక్కసారి ప్లేస్ ఆఫ్ చేంజ్ అయిపోతే వాళ్ళు డిప్రెషన్ నుంచి బయటపడ్డారు. పెద్ద పెద్ద పిల్లలండి. సో, పెళ్లయితే లేదని అమ్మాయి ఇక్కడే ఉందనుకోండి, ఇంకా డిప్రెషన్‌లోకెళ్ళిపోతుంది. పేరెంట్స్ మాట వినదు. ఒక్కసారి ప్లేస్ ఆఫ్ చేంజ్. అందుకే చిల్డ్రన్ బెడ్‌రూమ్‌లో ఎవరు ఎక్కువ సేపు గడుపుతూ ఉంటారో, ఈవెన్ పెద్దవాళ్ళైనా పర్వాలేదు. కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది అంటే, మాస్టర్ బెడ్‌రూమ్‌లో వాళ్ళ కొడుకు ఎర్నింగ్‌లో ఉన్నాడని చెప్పి, కొడుకు ఆ రూమ్ ఇచ్చి, ఈ రూమ్‌లో పేరెంట్స్ పెద్దవాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా మెంటల్‌గా ఇంబాలెన్స్ అవుతారండి. డిప్రెషన్ లోనవుతూ ఉంటారు. అంటే ఎవరు కూడా దీంట్లో ఎక్కువ సమయం గడపద్దు. ఒక రాత్రి వేళల్లో 6-7 అవర్స్ తప్ప మిగతా టైంలో హాల్లోనే గడపడం వల్ల రిఫ్రెష్‌మెంట్ వస్తుందండి. ఆరోగ్యంగా ఉంటారు. మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. మంచి రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉంటుంది.